ఆనాడు భూసేకరణ చేసింది కేసీఆర్ ప్రభుత్వం, టెండర్లు పిలిచింది కేసీఆర్ ప్రభుత్వం, డిజైన్లు పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వం, నిధులు సమీకరించింది కేసీఆర్ ప్రభుత్వం. ఆ రోజు సెల్లార్తోని మొదలుకొని 6 అంతస్తుల వరకు భవన నిర్మాణాన్ని పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వం. మరి 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందయ్యా అంటే ఒక 5 ఫ్లోర్లు మాత్రమే వేశారు. ఇంకా పూర్తే కాలే. ఫ్లోర్లు వేయడం, స్లాబులు వేయడం కూడా పూర్తి కాలేదు. నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండుంటే ఇప్పటికే ఏడాది కిందనే ఈ ఆసుపత్రి ప్రారంభమై ప్రజలకు సేవలు అందించేది. రేవంత్ రెడ్డికి ఎక్కడ కేసీఆర్ కు పేరు వస్తుందో, ఎక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటారో అని కావాలనే ఈ ఆసుపత్రి యొక్క నిర్మాణాన్ని స్లో చేస్తా ఉన్నారు. అంటే ముందు చూపు లేని మందబుద్ధి కలిగిన నాయకులు వీళ్ళకి ఎంతసేపు రాజకీయమే తప్ప ప్రజలంటే పట్టదు, పేద ప్రజల వైద్యం పట్టదు. ఎందుకు 2 సంవత్సరాల నుంచి టిమ్స్ ఆసుపత్రి పూర్తి కాలేదు, ఎందుకు పనులు ఆలస్యం అవుతున్నాయని నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఇలా ఏం కారణం చేత ఆగినాయి? మీకు డబ్బులకు ఇబ్బంది లేదు, ఏజెన్సీ ఫైనల్ అయిపోయింది, అన్ని రకాలుగా డిజైన్స్ తో సహా రెడీ చేస్తే ఎందుకు కావాలని పనులు ఆలస్యం చేస్తున్నారు? 2 ఏళ్లైంది మీ గవర్నమెంట్ వచ్చి, కొత్తది మీరు చేసింది ఏమి లేదు. ఉన్న పనులు ఎందుకు ఆపుతా ఉన్నారు? ఇలా వైద్యం మొత్తం కూడా పేదలకు అందని పరిస్థితి ఏర్పడ్డది. ఇలా ఈ టిమ్స్ ఆసుపత్రులను ఆనాడు అసెంబ్లీలో ప్రత్యేకంగా ఒక చట్టాన్ని కూడా తెచ్చాం. మా ఉద్దేశం ఏంటంటే ఇలా ఇక్కడ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందాలి అన్నది కేసీఆర్ గారి లక్ష్యం. కరోనా కాదు, కరోనా తాత లాంటి కరోనాలు వచ్చినా, ఎలాంటి రోగాలు వచ్చినా, ఎలాంటి విపత్తులు వచ్చినా తట్టుకునే శక్తి తెలంగాణ రాష్ట్రానికి ఉండాలి. నా ప్రజలకు మంచి వైద్యం అందాలి అన్నది కేసీఆర్ గారి లక్ష్యం. ఈ రాష్ట్రంలో 10,000 పడకల సూపర్ స్పెషాలిటీ బెడ్స్ ఉండాలని ఒక దూరదృష్టితో 100 ఏళ్ల ముందు చూపుతో కేసీఆర్ గారు ప్రణాళికలు రచించారు, ఆచరణ ప్రారంభించారు. కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసింది ఏమి లేదు. ఉన్న పనులను కూడా ఈ రోజు ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మా ప్రభుత్వం వచ్చే నాటికి 4 హాస్పిటల్, వరంగల్లో 1, వరంగల్లో ఎంజిఎంని, ఇక్కడ నిమ్స్, సనత్ నగర్, అల్వాల్, ఎల్బీ నగర్ లో శంకుస్థాపన చేసి ఫౌండేషన్ స్థాయిలో ఉన్నదాన్ని ఈ 21 మాసాలలో మా R&D ఇంజనీర్ల సహకారంతో వాళ్ళని ఎప్పుడు ప్రతి వారానికి 4 సార్లు నేను రివ్యూ చేసుకుంటూ, అల్వాలు, సనత్ నగర్ అయితే అక్టోబర్ 30కి డేట్ కూడా పెట్టాం. దాన్ని అన్ని కార్పొరేట్ ఆఫీసులు హైదరాబాద్ ఎన్ని ఉన్నాయో, యశోద, కామినేని, అపోలో, ఏజీ కంటే అలాంటి ఎక్విప్మెంట్తో ఇలా పేదలకు వైద్యం అందిస్తానికి రాజీవ్ ఆరోగ్యశ్రీని 5 నుంచి 10 చేసి అవి పూర్తి చేయబోతున్నాం. ఈ సంవత్సరం అల్వాలదేమో కొద్దిగా మార్చి వరకు అవుతుంది, సనత్ నగర్ది ఈ అక్టోబర్ ఎండింగ్, నిమ్స్ ఇప్పుడు మన పక్కకున్న నిమ్స్ వచ్చే డిసెంబర్, ఎందుకంటే 2,000 కోట్లతో అది పెద్ద హాస్పిటల్. ఎల్బీ నగర్ వచ్చే జూన్. డేట్లు కూడా చెప్తున్నాం. మిస్టర్ ఫార్మర్ హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారు, మీ మాటలు చెప్తున్నాం కాదు, మీరు పునాదులు వేసిండ్రు, శంకుస్థాపనలు వేసిండ్రు, 40,000 కోట్ల కాంట్రాక్టర్లు బకాయిలు పెట్టిపోయినరు, 8,000 కోట్ల రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిలు పెట్టిపోయినరు. ఆ బకాయిలు తీరుతున్నాం, కొత్తవి కడుతున్నాం. ఇలా పోయి చూసిరా, ఇలా పంజగుట్టలో 1,200 మంది వర్కర్స్ నడుస్తున్నారు. సనత్ నగర్లో 1000 మంది డే నైట్ చేపిస్తున్నా. మా కాంట్రాక్టర్లతో, మా R&D ఇంజనీర్లతో ప్రతిరోజు మాట్లాడతా. అల్వాల్లో 1000 మంది నడుస్తున్నారు. ఇవన్నీ ఒకసారి చూసి వచ్చి మాట్లాడాలి. వదిలిపెట్టేసాను అని చెప్పి ఎన్నికల ముందు నిన్న ఎక్కడో జూబ్లీహిల్స్ లో ప్రచారం చేసుకుంటూ మాట్లాడడం తప్పు. హరీష్ రావు గారు, మీరు వాస్తవం తెలుసుకొని మాట్లాడండి. ఇంకో ఉదాహరణ చెప్తాం మీకు. ఉప్పల్ నారపల్లి అంటే 8 కిలోమీటర్ ఫ్లైఓవర్ 2017లో స్టార్ట్ చేసి శంకుస్థాపన చేసిండు, 30% కాలే. ఆ కాంట్రాక్టర్ చేతులు ఎత్తేస్తే R&B మినిస్టర్ గా నేషనల్ గడ్కరీ గారి సహకారంతో ఆ కంపెనీని పక్కకి జరిపి వేరే కంపెనీని ఇచ్చి ఇలా రాత్రి మొదలు వర్క్ చేపించి వచ్చే దసరా నాటికి ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ సిటీ మధ్యలో యాదగిరిగుట్ట వరంగల్కి పోయే పెద్ద రోడ్ అది. అలాంటిది ఫ్లైఓవర్ని 7 ఏళ్ళైనా నువ్వు 30% చేయలే. ఇవాళ ఎంత వేగంగా నడుస్తుంది. అందుకని అందరం మంత్రులము, ఎమ్మెల్యేలము, ఎంపీలము కలిసి పనిచేస్తున్నాం. మా తెలంగాణ అభివృద్ధి లక్ష్యం. అందుకనే మీ ఈ స్కూలే ఉదాహరణ.